ఐసీయూ అనగానే ఇప్పుడు అకార్డింగ్ టు డాటా 30% ఆఫ్ డెత్స్ అనేది సెప్సిస్తో జరుగుతున్నాయని ఒక అంచనా ఉంది. యాక్చువల్గా ఒక్క కామన్ ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా ఎప్పుడు మారుతుంది? ఇప్పుడు మామూలుగా మీరు చూస్తే ఎవరికైనా హార్ట్ అటాక్ అయిందంటే మొత్తం ఫ్యామిలీ అలర్ట్ అయిపోతారు. పేషెంట్ ఈస్ బిన్ గెటింగ్ అప్రోప్రియేట్ కేర్ బై నియర్ బై హాస్పిటల్. అలాగే పక్షపాతం వచ్చి స్ట్రోక్ వచ్చినా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా వెళ్తారు. సెప్సిస్ అనేసరికి ఏమవుతుందంటే ఆ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ స్పెసిఫిక్ లేకపోయేసరికి కొంచెం డిలే అయ్యి మా దగ్గరికి వచ్చేసరికి బాడీలో కొన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వీఆర్ టాకింగ్ ఇట్ గోయింగ్ ఇన్ టు వెరీ సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయినా, ఒక్కసారి బ్లడ్ ఫ్లో కట్ అయిపోయినా మోర్ దెన్ 3 minutes ఏదైనా ఈ రెండిట్లో brain can go into a irreversible loss. So my patient recovered, but he is in deep coma. There is no purpose of life. అయితే ఎవరన్నా ఫ్యామిలీ ఆర్ మన లేమెన్గా ఎలా తెలియాలి నాకు ఇన్ఫెక్షన్ సెప్సిస్ వరకు వెళ్తుంది అంటే